పాపకు హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేశాను కదా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగానే చేసుకోవచ్చు ఎవరైనా సరే. మనకు కొంచెం స్టిచ్చింగ్ ప్రాసెస్కి ఏం అవసరం లేదు, సూది దారం ఉంటే సరిపోతుందనమాట. అయితే ఈ క్లాత్ తీసేసుకొని ఇలా మనం ఫోల్డ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ వేసుకొని సూది దారంతో దూరంగా స్టిచ్ చేసేసుకోవాలి, దగ్గర కాకుండా ఇలా దూరంగా స్టిచ్ చేసుకొని థ్రెడ్ లాగడం వల్ల అది క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది, మనకు ఫ్లవర్ షేప్ లాగా అనిపిస్తుంది. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను దూరంగా స్టిచ్ చేసి థ్రెడ్ లాగుతా చూడండి. థ్రెడ్ లాగడం వల్ల ఇలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట, ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇంకా మనము దాన్ని చుట్టేసుకోవాలి, లేదా మనం ముడేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది ఇలానే ఫోల్డ్ వేసేసుకొని దానిక సేమ్ మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఒక సేమ్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడు రెండు దానిని ఆ పైన ఉన్న ఫ్లవర్ని దీన్ని రెండు కలిపి మనము ముడేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీగా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి ఏ డ్రెస్ మీద అంటే ఆ డ్రెస్ మీద మనకు కావాల్సిన విధంగా క్లాత్ మనమైతే స్టిచ్ చేసి ఉంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది మన చేతుల్లో మనం కుట్టేస్తే కదా.